రాజానగరం నియోజకవర్గం కోరుకొండ అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం తుఫాను హెచ్చరికల కారణంగా తడిగా ఉన్న ధాన్యం రైస్ మిల్లర్స్ వారు కొనుగోలు చేయరు అని రైతులందరూ అగ్రికల్చర్ ఆఫీస్ వారి దగ్గరికి వచ్చిన విషయం తెలుసుకొని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో అపోహలు, ధాన్యం కొనుగోలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, 100 కేజీల ధాన్యానికి 10 కేజీల తరుగు తీసుకుని మిగిలిన 90 కేజీలకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ రైతులు 5 కేజీల తరుగు తీసుకుని మిగిలిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి న్యాయం చేయాలని, లేదంటే తుఫాను కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయి అన్ని విధాలుగా నష్టపోతామని వాపోయారు. ఈ సందర్భంగా ఏడీ, డీఎస్ఓ, ఏఓ సమక్షంలో రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడైతే వారికి మంచి గిట్టుబాటు ధర వస్తుందో అక్కడ అమ్ముకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడపా శ్రీనివాస్, అడ్డాల శ్రీను, బదిరెడ్డి దొర, ముక్కా రాంబాబు, తన్నీరు తాతాజీ, గొల్లకోటి కృష్ణ, చదువు ముక్తేశ్వరరావు, జాజుల గణేష్, ఆకుల ఆదిత్య, తెలగంశెట్టి శివ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఈ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో చిన్న అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ తుఫాను అనౌన్స్మెంట్ జరిగింది. తుఫాను వచ్చే హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో అందులోని ఈ యొక్క పరిస్థితి అంతా ధాన్యం అంతా కూడా తడిగా ఉంది. ఈ పరిస్థితిలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ ధాన్యం కొనట్లేదు అని చెప్పి రైతులు కొంతమంది ఒక అపోహలో ఉన్నారు. అపోహలో ఉన్న రైతులందరినీ కూడా మనం ఏడీ అగ్రికల్చర్ వారి ఆఫీస్కి వచ్చారు. అందరూ ఆ విషయం తెలుసుకుని నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాము ఇక్కడికి. వారు ఏం చెప్తున్నారంటే 100 కేజీలకి 10 కేజీలు తరుగు కింద తీసుకుని 90 కేజీలకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులందరూ కోరుకునేది ఏంటంటే 5 కేజీలు తరుగు తీసుకుని ఆ యొక్క రైస్ మాకు డబ్బులు ఇవ్వాలి, ధాన్యం కొనుగోలు చేయాలి. తక్షణం కొనుగోలు చేయకపోతే రేపు తుఫాను వచ్చిందంటే మొత్తం అన్ని విధాలుగా నష్టపోతామని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా 5 కేజీల తరుగుతో కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు మేము అక్కడికే తోలుకుంటామంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒల్లేపల్లి శ్రీని గారిని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా 10 కేజీల కటింగ్ ఉండాలి, బాగా తడిగా ఉంది ధాన్యం, ఆరబెట్టడానికి కూడా మాకు ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో రైతులు మాత్రం మేమైతే 5 కేజీలకే అయితేనే మేము అంగీకరిస్తాము, లేదంటే బయట రైస్ మిల్లు తీసుకెళ్తా ఉన్నారు. ఏడీ గారు, నేను, డిఎస్ఓ గారు, ఏఓలు అందరి సమక్షంలో రైతుకు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క ఖచ్చితంగా రైతుకి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పేసి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఆ సందర్భంలో రైతులకి ఎక్కడైతే మంచి రేటు వస్తుందో, రైతులకు ఏ విధంగా ఉపయోగపడే రైస్ మిల్ ఉందో అక్కడికే తోలుకునే విధంగా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ డిఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రైతు బాగుండడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాం. అందువల్ల రైతుకు మాత్రం నచ్చిన చోట ధాన్యం అమ్ముకునే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.